సూర్యాపేటకు చెందిన ఓ లారీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద బోల్తా పడింది. డ్రైవర్కు గాయాలయ్యాక గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మాజీ సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లో కకృతి పడి రోడ్లను చిన్నగా చేసి ప్రతిరోజు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కావున ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం చొరవ చేసుకోవాలని లోకల్లో ఉన్న స్థానికులు, లారీ డ్రైవర్లు, బస్సు యూనియన్ యజమానులు ప్రతిరోజు భయపడుకుంటూ వాహనాలను నడపాల్సి వస్తుందని వాళ్ళు వాపోతున్నారు. ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్ అని లారీలు మొత్తం పోలవాడి बैगापुर अंदर आ बड़ी नडी रोड అందుబాటులో మాది గౌరవం విలేజ్, నాది హైవే పక్కన ఇల్లు. నా ఇంటి పక్కన డ్రైనేజ్ కాలువ ఉంది. ఎలాంటి అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు. దీని గురించి ఏదైనా ఒకటి స్పందించగలరు. ఇది అంటే తీవ్రంగా ఉంది. ఇలా టర్నింగ్లో బాగున్నాయి, చాలా యాక్సిడెంట్ అయినాయి. ఎవరు పట్టించుకుంటే లేరు. రోడ్డు వాళ్ళకి చెప్తే మాది బాధ్యత అంటారు. మరి ఎవరికి పై అధికారులకు ఎవరు బాధ్యత ఇస్తారు? ఎవరు అది చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? ఫస్ట్ దీన్ని తీవ్రంగా ఖండించి రోడ్డు గురించి ఒకసారి ఆలోచించండి. టర్నింగ్ బాగున్నాయి, చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇంతకుముందు కూడా గతంలో కూడా యాక్సిడెంట్ అయినాయి ఇక్కడ. ఎవరినొకరు పై అధికారులు ఎవరినొకరు స్పందించి యాక్సిడెంట్ల గురించి అది చేయగలరు. కేసీఆర్ గారు 24 ఫీట్లు వేసిండు రింగ్ రోడ్డు. 34 ఫీట్లు వేస్తే ఏం కాకపోవు. 24 ఫీట్ల ద్వారా ప్రతి ఒక్క లారీలు, పెద్ద వాహనాలు బోల్రపడడం జరుగుతుంది. కావున పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 38 ఫీట్ల రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 38 ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయింది. కావున కాంట్రాక్టుల ద్వారా కకృతి పడి మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఈ కారణానికి గురయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ 38 ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయింది. కాంట్రాక్టులకు కకృతి పడి 24 ఫీట్ల రోడ్డు వేశారు.
అలాగే ఈ కుటుంబాలకు బాధ్యత ఎవరు? పెద్ద పెద్ద వాహనాలు రావడం వలన 24 ఫీట్ల రోడ్డు వేయించారు. కాంట్రాక్టులకు కకృతి పడ్డాడు మాజీ సీఎం కేసీఆర్ గారు. వీళ్ళ కుటుంబాలకు ఎవరు బాధ్యత కారణమవుతారు, బాధ్యత అవుతారు? మీరే చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ చూసుకున్నాం కదా, ఈ గేట్ కూడా కట్ అవుతుంది. ఒక బండి బోల్రా పడితే మరో బండి పోనీకి కూడా అవకాశం లేదు. అలాగే దీనికి కారణం మాజీ సీఎం కేసీఆర్ గారే బాధ్యత వాదించాలి, సమాధానం ఆయనే చెప్పాలి.